అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగడంతో డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఆలస్యంగా ఎన్నికల బరిలోకి దిగినా ఊహించని రీతిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన నేషనల్ ప్రెసిడెన్షియల్ పోల్లో ట్రంప్ కంటే కమలా హ్యారిస్ ముందంజలో నిలిచారు. అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ ఖరారైన తర్వాత నిర్వహించిన తొలి పోల్ ఇదే కావడం గమనార్హం. రాయిటర్స్ పోల్ సర్వేలో ట్రంప్పై హ్యారిస్ 2% ఆధిక్యంలో ఉన్నారు. కమలా హ్యారిస్కు 44% మంది, డొనాల్డ్ ట్రంప్ను 42% మంది తమకు ప్రెసిడెంట్గా కావాలని కోరుకున్నారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నానంటూ బైడెన్ ప్రకటించిన 2 రోజుల అనంతరం ఈ సర్వేను నిర్వహించారు. మునుపటి వారంలో పోల్లో లీడ్లో నిలిచిన ట్రంప్ తాజాగా వెనుకబడ్డం అమెరికా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తాజాగా విడుదలైన మరో పోల్లో డొనాల్డ్ ట్రంప్ కంటే కమలా హ్యారిస్ స్వల్పంగా వెనుకబడ్డారు. అటు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ నామినేషన్ స్వీకరించడం, ఇటు బైడెన్ వైదొలిగి కమలా బరిలోకి వచ్చిన తర్వాత వెలువడిన ఈ పోల్ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ 2 పోల్ ఫలితాల వ్యత్యాసం స్వల్పంగానే ఉండడంతో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. కమలా హ్యారిస్ రేసులోకి రావడంతో డెమోక్రాటిక్ పార్టీ శ్రేణులు ఆనందపడుతున్నాయి. ఆరోగ్య సమస్యల కారణంగా జో బైడెన్ వెనుకబడ్డం, ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం తర్వాత ఆయనపై సానుభూతి పెరిగి ఆదరణ భారీగా పెరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కమలా హ్యారిస్కు పెరిగిన ఆదరణ చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నిర్వహించిన మారిస్ట్ పోల్లోనూ ట్రంప్ 46%తో కమలా హ్యారిస్ కంటే ఆధిక్యంలో నిలిచారు. అయితే 9% మంది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. ప్రధానంగా ఈ 2 పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంది. మూడో పార్టీకి చెందిన వారు రేస్లో చాలా వెనుకబడ్డారు. ఇక ఎన్నికల నుంచి జో బైడెన్ నిష్క్రమించడం సరైన నిర్ణయమేనని అత్యధిక శాతం అమెరికన్లు అభిప్రాయపడ్డారు.